పెళ్ళాంతో పెళ్ళి 8వ భాగం. 7వ భాగంలో బాలు కాశీ మాట్లాడుకుంటూ ఉంటారు. కాశీ బాలుతో పూర్వజన్మలో ఉన్న తమ సమాధుల్ని చూపిస్తాను అని చెప్తాడు. ఇక కంటిన్యూషన్. సరే పద, ముందు ఆ సమాధులు చూపించు. అవి చూస్తే నువ్వు చెప్పేది కాస్త తలకెక్కొచ్చు, లేకపోతే అంతా తలతిక్కగానే కనపడుతుంది నాకు అన్నాడు బాలు. సరే పద అంటే ఎక్కడికి అని అడుగుతాడు. శ్మశానానికి అంటాడు. ఇప్పుడేనా అని ఆశ్చర్యపడితే ఇప్పుడే అని చెప్పి తీసుకెళ్తాడు కాశీ. ఇద్దరూ శ్మశానం చేరుకున్నారు. శ్మశానంలోకి అడుగు పెట్టగానే అటు ఇటు చూశాడు కాశీ. కొద్ది దూరంలో ఒక శవం కాలుతుంది. ఆ శవం దగ్గర ఎక్కువ మంది మనుషులు లేరు. కాటి కాపరి ఉన్నాడు. ఇంకెవరో ఒకళ్ళిద్దరు కూడా ఉన్నారు, అంతే. నెమ్మదిగా నడుస్తూ కాలుతున్న శవానికి దగ్గరగా వెళ్ళారు ఇద్దరు. ఉన్నట్టుండి కాశీ బిగుసుకుపోయినట్లు అయ్యాడు. అతనికి ఊపిరి ఆడనట్లు అయింది. కాలుతున్న శవం వైపే చూస్తూ ఉండిపోయాడు. కాశీ, ఏమైంది అన్నాడు బాలు కంగారుగా. కాశీ మాట్లాడలేదు. గుడ్లు అప్పగించి శవం వైపే చూస్తూ నిలబడ్డాడు. మళ్ళీ అవే జ్ఞాపకాలు, గతం. అలా తను గుడిమెట్ల మీద విరుచుకు పడిపోయి మరణించాడు. వెంటనే గుండె పగిలి పుణ్యవతి తన మీద పడి ప్రాణాలు వదిలింది. అప్పుడు ఇంక చూడాలి పాపారావు మొహం. తన చెల్లెలు, దాని మొగుడు ఇద్దరూ అలా కట్టకట్టుకుని చనిపోయినందుకు పాపారావు ఆనందం కట్టలు తెంచుకు ప్రవహించింది. మల్లికార్జునరావు చనిపోతే చాలు, జాక్పాట్ కొట్టినట్లే అనుకున్నాడు తను. వాడు చనిపోతే ఆస్తి తన చెల్లెలి వశం అవుతుంది. తన చెల్లెలు ఎలాగూ తన వశంలోనే ఉంటుంది. తను టింగురంగాని లైఫ్ని ఎంజాయ్ చేయడం మొదలెడతాడు. తనకు లైఫ్ పార్ట్నర్ కూడా ఉంటే బాగానే ఉంటుంది, కానీ తనకు పిల్లనిచ్చే వాళ్ళు ఈ చుట్టుపక్కల ఎవ్వరూ లేరు. అందుకని తను మలబార్ వెళ్ళి అక్కడ అమ్మాయిని దాన్ని కొనుక్కొచ్చి పెళ్లి చేసేసుకుంటాడు. మలబార్ అమ్మాయిలు చాలా బాగుంటారు. చెరువుగట్టు దగ్గరుండే విశ్వనాథం గారు మలబార్ అమ్మాయినే తెచ్చుకుని చేసుకున్నాడు కాదు. అయితే అది నగలన్నీ మూటగట్టుకుని ఓ రాత్రిపూట ఉడాయించేసింది. వాడుత్త వెధవ, పెళ్ళాన్ని నేలుకోవడం చేతకానివాడు. తన దగ్గరకు వచ్చాక ఏ ఆడదైనా తిరిగి వెళ్తుంది. అయితే తమ ఆనందానికి చెల్లెలు అడ్డవుతుందేమోనని భయపడ్డాడు, కానీ అది మొగుడితో పాటు హరీమంది. అందువల్ల దానికి మళ్ళీ ప్రత్యేకంగా విషప్రయోగం చేయాల్సిన అగత్యం తప్పింది. ఒక్క పాపం తగ్గినట్లే కదా. పని సాధించడానికి ఎన్ని పాపాలైనా చేస్తాడు, కానీ పాపాలు చేయడమే తన జీవిత పరమావధి కాదు కదా. చనిపోయిన చెల్లెలంటే పాపారావుకి ఎక్కడలేని మమకారం పుట్టుకొచ్చింది. ఇది ఎంత మంచిది కాకపోతే కరెక్ట్ టైంకి చచ్చిపోతుంది అని మెచ్చుకున్నాడు. అది చచ్చి తనని బతికించింది. అందుకని దానికి దాని మొగుడికి పాలరాతి సమాధులు కట్టిస్తాడు. కాస్త రుణం తీర్చుకున్నట్లుగా ఉంటుంది. సమాధుల దగ్గర ఒక్క దొంగ ఏడుపు, అంతే. ఇంక జీవితం అంతా నవ్వుల పువ్వులే కదా. సమాధులు కట్టించాలంటే ముందు శవాల్ని కాల్చాలిగా. కాశీ మనోనేత్రంతో చూస్తున్నాడు. శ్మశానంలో చితి మీద 2 శవాలు, ఒక ఆడ ఒక మగ. పుణ్యవతి, తను. కొరివిదెయ్యంలో ఉన్న పాపారావు తమ తలలకి కొరివి పెడుతున్నాడు. చిటుకులు చిటపటలాడాయి. కట్టెలు అంటుకున్నాయి. మంటలు అందుకున్నాయి. టుప్ టుప్ అని చిన్న చిన్న ప్రేలుళ్ళు. దెయ్యం నిట్టూరుస్తున్నట్టు గాలి వీచింది. మంటలు ఎగిసి పైకి లేచాయి. కపాల మోక్షం జరిగింది. మనోనేత్రంతోనే గతాన్ని ఊహిస్తున్న కాశీకి ఒళ్ళు తీవ్ర జ్వర తీవ్రతతో వేడెక్కుతున్నట్లుగా అయిపోతోంది. శరీరంలో భరించలేని తపన. తన ఒళ్ళు మళ్ళీ కాలిపోతున్నట్లు. అయ్యో అయ్యో అయ్యోయ్యో అని. కాశీ కాశీ అని భుజం పట్టి ఊపుతున్నాడు బాలు. ఒక్కసారిగా మెలకు వచ్చినట్లయింది కాశీకి. పూర్తి స్పృహలోకి వచ్చేశాడు. అవిగో సమాధులు అన్నాడు ఉద్వేగంగా. కాశీకి గుర్తొచ్చింది. ఆ ఫ్లాటు గత జన్మలో తందే. తాకట్టు విడిపించుకునేలోగానే తను చనిపోయాడు. పాపారావు ఆ ఫ్లాట్ మీద తన హక్కు శాశ్వతం చేసుకోవడం కోసం అక్కడే సమాధులు కట్టించాడన్నమాట. స్వామి కార్యం స్వకార్యం రెండూ తీరాయి. పదబాలు అన్నాడు కాశీ ఉద్వేగంగా. ఇద్దరూ అక్కడికి నడిచారు. నిజంగానే అక్కడ 2 సమాధులున్నాయి. దూరం నుంచే చెప్పాడు కాశీ. చూడు బాలు, వాటి మీద మా పేర్లు కూడా ఉంటాయి. అవి చూశాక నువ్వింక నమ్మక తప్పదు. బాలు, వచ్చేశాం, అదిగో వాటి మీద మా పేర్లు అని సగంలో ఆగిపోయాడు కాశీ. 2 సమాధులున్నాయి అక్కడ, కానీ వాటి మీద పేరు ఉండే ఫలకాలు లేవు. అయ్యో అన్న ఆక్రందన వెలువడింది కాశీ గొంతులో నుంచి అప్రయత్నంగా. అదోలా నవ్వాడు బాలు. నవ్వకు బాలు, నన్ను నమ్ము. ఆ సమాధులు అనబోయాడు కాశీ. వాటిలో ఒకటి పుణ్యవతిది, ఒకటి మల్లికార్జునరావుది అని వినబడింది ఒక గొంతు. కాశీ బాలు ఇద్దరూ తిరిగి చూశారు. మూర్తిగారు నిలబడి ఉన్నాడు అక్కడ. తెల్ల లాల్చీ పైజామా వేసుకుని ఉన్నాడు ఆయన. మొహంలో ఎంతో ప్రశాంతత. పాపం, ఒక అనాథ ప్రేతం. ఎవరో వచ్చి నాకు చెప్పారు, అర్జెంటు పని మీద ఊరెళ్ళాలి, కానీ ఈ శవానికి దహన సంస్కారం చేయించి వెళ్దామని ఆగిపోయాను. అనాథ ప్రేతానికి దహన సంస్కారం చేయించడం కన్నా పుణ్యకార్యం ఏముంటుంది?
అవునా? అసలు విషయానికి వద్దాం. అవును కాశీ, ఆ సమాధులు మల్లికార్జునరావు పుణ్యవతులువే. అంటే నేను ఐశ్వర్య అన్నాడు కాశీ ఆత్రంగా. దయగా నవ్వాడు మూర్తిగారు. అని ఏమిటి నమ్మకం అని అన్నాడు ఆయన. అర్థం కానట్లు చూశాడు కాశీ. మూర్తిగారు అన్నాడు, చాలా ఏళ్ల క్రితం ఇక్కడ ఒక పుణ్యవతి, ఒక మల్లికార్జునరావుల శవాలకు దహన సంస్కారాలు జరగడం, వాళ్లకు సమాధులు కట్టడం నిజంగానే జరిగింది. ఈ సమాధుల మీద ఆ ఫలకాలు ఉన్నప్పుడు నేను పేర్లు చదివాను. శ్మశానానికి రెగ్యులర్గా వస్తూ ఉంటాను కదా, కనీసం నెలకోసారి. శ్మశానానికి వచ్చినప్పుడల్లా నాకు నేను గుర్తు చేసుకుంటూ ఉంటాను. ఒరే అబ్బాయి, ఈ శ్మశానంలో శవం కాలిపోవడంతో ఇంకా ఇదే ఎండు అని అనుకుంటారు చాలామంది. శ్మశానం ఈ జీవిత ప్రయాణానికి ఆఖరి మజిలీ అనుకుంటారు ఉత్తి పిచ్చివాళ్ళు. ఇది టెర్మినస్ కాదురా, ఇదొక మజిలీ. ఇక్కడ ఒక రైలు దిగుతాము, ఇంకో రైలు ఎక్కుతాము, కొత్త ప్రయాణం మొదలెడతాం, అంతే అని చెప్తున్నాడు. సార్ అయితే మీకు పునర్జన్మ మీద పూర్తిగా నమ్మకం ఉందా అన్నాడు కాశీ సంతోషంగా. ఈ పుణ్యభూమిలో జన్మల పరంపర గురించి నమ్మకం లేని వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు కాశీ అంటే. అలా అయితే ఐశ్వర్య నేను అంటుండగా అతన్ని వారిస్తూ జాలిగా అన్నాడు మూర్తిగారు. పునర్జన్మ మీద నమ్మకం ఉండడం వేరు, ప్రతి వాళ్ళు చెప్పింది నమ్మేయడం వేరు అని. అయితే నేను చెప్పింది మీరు నమ్మరా అని అడిగాడు. ఎలా నమ్మగలను కాశీ? ఎంతో ఆర్తిగా అన్నాడు మూర్తిగారు. సార్, పుణ్యవతి మల్లికార్జునరావు అనే భార్యాభర్తలు ఉండేవారని, ఈ సమాధులు వాళ్ళవే అని మీరే అంటున్నారు కదా అంటే. అది 100% నిజం అన్నాడు ఆయన. మరి వాళ్ళ పేర్లు నాకెలా తెలిసాయి అని అంటాడు కాశీ. నువ్వు వినుండొచ్చు, ఎవరైనా నీకు చెప్పుండొచ్చు అంటాడు ఆయన. సార్, వాళ్ళ పేర్లు నేను ఎప్పుడూ వినలేదు సార్. వాళ్ళ పేర్లు నాకెవరూ చెప్పలేదు సార్. నా మనసుకు తట్టాయి సార్ అన్నాడు కాశీ. చిరునవ్వు నవ్వాడు మూర్తిగారు. నువ్వు అబద్ధాలు చెప్తున్నావని నేను అనడం లేదు కాశీ. నీ మనసు సృష్టించే భ్రమకి నువ్వు లోనై ఉండొచ్చని అంటున్నాను అన్నాడు. ఎలా అని అడిగాడు కాశీ. నేను చెప్పేది జాగ్రత్తగా విను అన్నాడు మూర్తిగారు. ఒక మల్లికార్జునరావు ఉండేవాడు, అది నిజం. ఒక పుణ్యవతి ఉండేది, అది కూడా నిజమే. పుణ్యవతి అన్న ఆ కుటుంబాన్ని నాశనం చేశాడు. ఆ తర్వాత తను తాగి తందనాలాడి తను నాశనం అయిపోయాడు అనుకో. ఈ కథ ఇక్కడ చాలామందికి, పోనీ కనీసం కొద్దిమందికి తెలుసు. నాకు తెలుసు, నేను కొందరికి చెప్పాను. అలాగే ఆ కథ తెలిసిన వాళ్ళెవరో నీకు చెప్పుండొచ్చు అని అన్నాడు ఆయన. కానీ ఆ కథ అసలు నేను వినలేదు కదా అని అంటాడు కాశీ. అక్కడే వస్తుంది మెదడు చేసే తమాషా. మన తలకాయలో మెదడు ఉందని మనకు తెలుసు. అందులో గ్రే సెల్స్ ఉంటాయి. వాటిలో 10% మాత్రమే పనిచేస్తూ ఉంటాయి. మహామేధావుల మెదడులో 15% గ్రే సెల్స్ పనిచేస్తే గొప్ప. మిగతా సెల్స్ అన్నీ నిద్రాణంగా ఉంటాయి. అవన్నీ మేలుకుంటే మనిషికి ఎలాంటి శక్తులు వస్తాయో తెలీదు. అవునా? మెదడు సృష్టించిందే మనసు. మనసు ఎప్పుడూ మౌనంగా ఉండదు, ఎప్పుడూ రొద చేస్తూనే ఉంటుంది, ఏదో సొద చెబుతూనే ఉంటుంది. ఒక్కోసారి ఏం జరుగుతుందంటే మనతో ఎవరో మాట్లాడుతూ ఉంటారు, కానీ మన మనసు చేసే రొదలో వాళ్ళు చెప్పేది మనకు వినబడదు, కానీ చెవికెక్కుతూనే ఉంటాయి శబ్దాలు. చెప్పిందేమో మనసు అర్థం కాదు, కానీ ఆ విషయాలు మెదడులో రికార్డ్ అయి ఉండొచ్చు. అది కాదనుకుంటే మెదడు చేసే తమాషా మరొకటి కూడా ఉంది. మనం ఒక విషయం అన్యమనస్కంగా వింటాము, అది అప్పటికి అర్థమైనట్లే ఉంటుంది. తర్వాత దాని గురించి పూర్తిగా మర్చిపోతాము, కానీ ఆ విషయం సబ్కాన్షియస్గా మన మనసులో ఉండిపోతుంది. చాలా రోజుల తర్వాత అది మళ్ళీ మన మెదడులో మెదులుతుంది, కానీ అదొక తీవ్ర విషయమని, అది ఇప్పుడు గుర్తొచ్చిందని మనకి అనిపించదు. అది ఇప్పుడే మనకు తట్టిన ఆలోచనలాగా అనిపిస్తుంది, అలాగని భ్రమ కలిగిస్తుంది. ఇది చాలామందికి అనుభవమే నాయన, మెదడు చేసే మాయలు అంటుండగా హఠాత్తుగా అన్నాడు కాశీ. సార్, మెదడులో కొన్ని కణాలు నిద్రావస్థలోనే ఉంటాయని, అవి మేలుకుంటే ఏం శక్తులు వస్తాయో తెలియదని మీరు అన్నారు కదా. ఆ కణాలు మేలుకుంటే గత జన్మ తాలూకు జ్ఞాపకాలు కూడా గుర్తొస్తాయా సార్ అని పరీక్షగా కాశీ వైపు చూసి నవ్వేశాడు మూర్తిగారు. మంచి పాయింటే పట్టుకున్నారని ఆయన అన్నాడు ఆదరంగా. చటుక్కున మూర్తిగారి కాళ్ళు పట్టేసుకున్నాడు కాశీ. సార్, నేను పుట్టి బుద్ధెరిగిన తర్వాత ఎప్పుడూ అబద్ధం ఆడలేదు సార్. అంతా నిజమే చెబుతున్నాను సార్, నన్ను నమ్మండి సార్ అంటాడు కాశీ. ప్రేమగా కాశీ తల నిమిరాడు మూర్తిగారు. తర్వాత దయగా అన్నాడు, నమ్మి ఏం చేయను కాశీ, ఐశ్వర్యతో నీ పెళ్లి జరిపించనా అంటాడు. ఆ ఒక్క మాటతో తన కోరిక ఎంత అసంభవమైనదో ఒక్కసారిగా అర్థమైనట్లయింది కాశీకి. ఎక్కడ ఐశ్వర్య, ఎక్కడ తను? మూర్తిగారు మొనాటనస్గా చెబుతూ ఉన్నాడు ఐశ్వర్య గురించి. న్యూయార్క్ మాన్హాస్టన్లో 4 లగ్జరీ ఫ్లాట్స్, కాలిఫోర్నియాలో చాలా చోట్ల ఆరెంజ్ తోటలు,
అక్కడే లాస్ వేగాస్లో 2 క్యాసినోలు, హాలీవుడ్లో ఒక 40 బెడ్రూముల మాన్షను, టెక్సాస్లో 20,000 ఎకరాల రాంచ్, ప్యారిస్లో ఒక ఇల్లు, లండన్లో 20 బెడ్రూమ్ల భవంతి, దానిలో ఇండో స్విమ్మింగ్ పూలు, ఇంటర్నేషనల్ హోటల్ చైన్ ఒకటి, స్టాక్సిన్ కార్డెడ్, జెరాక్స్, ఐబిఎం, ఎట్సెట్రా, ఒక లగ్జరీ షిప్, ఒక ప్రైవేట్ యాచ్, ఒక ఎగ్జిక్యూటివ్ జెట్, ఏ ఫ్లీట్ ఆఫ్ కార్స్, అమెరికన్ ఎక్స్ప్రెస్, లాయడ్స్ ఫైనాన్స్, హాంకాంగ్ బ్యాంక్ అని చెప్తుంటే వింటున్న కాశీకి మోకాళ్ళు బలహీనంగా అయిపోయినట్లు అనిపిస్తోంది. కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. కాశీ అంటున్నాడు మూర్తిగారు కంగారుగా. ఆయన అలా పిలవగానే తనేమిటో పూర్తిగా అర్థమైనట్లుగా అయింది కాశీకి. తను ఎలిమెంటరీ స్కూల్ దాకానే చదువుకున్నాడు. మనిషి చాలా మామూలుగా ఉంటాడు. తనకున్న ఆస్తి కేవలం 2 జతల బట్టలు. అవి 2 నెలల్లో చినిగిపోతాయి. అలాంటి తనకి ఐశ్వర్యం మీద ఆశ దురాశ కాదు, ఇది హక్కు. ఆమె మెడలో తాళి కట్టాడు తను. ఆమె పుణ్యవతిగా ఉన్నప్పుడు. పుణ్యవతి ఐశ్వర్యగా మారినంత మాత్రాన ఆమె తన భార్య కాకుండా పోతుందా? గత జన్మ కర్మానుసారం పాపాలు చేసిన తను పేదవాడిగా పుట్టిన, పుణ్యాలు చేసిన ఆమె పెద్ద అంతస్తులో ఉన్న, జన్మజన్మల బంధం కాకుండా పోతుందా? తను ఎప్పటికైనా తన పుణ్యవతిని సొంతం చేసుకోగలడా? అసలు ఇదంతా ఏ ఒక్కరన్నా నమ్ముతారా? తెలివి వచ్చేటప్పటికి ఆ సమాధుల మీద పడి ఏడుస్తున్నాడు కాశీ. పక్కనే బాలు తన భుజం మీద చెయ్యి వేసి అనునయించడానికి చూస్తున్నాడు. కాశీ కాశీ అంటూ. బాలు, అప్పట్లో పుణ్యవతి నా శవం మీద పడి ప్రాణాలు వదిలింది. ఇప్పుడు నాకు ఆమె సమాధి మీద పడి చనిపోవాలనుందిరా అంటాడు. అవేం మాటలు కాశీ అన్నాడు బాలు మృదువుగా. నీకేం పర్వాలేదు, నువ్వు ఆల్రైట్ అయిపోతావు. మూర్తిగారి ఊరికి వెళ్ళిపోతూ ఓ పెద్ద డాక్టర్ గారికి చెప్పి వెళ్ళారు. పున్నారావు గారని ఒక పెద్ద సైకియాట్రిస్టు. నీకేం పర్వాలేదురా, ఆయన ఎన్నో కేసులు ఇట్టే నయం చేశాడు. నువ్వు కూడా ఆల్రైట్ అయిపోతావు, నన్ను నమ్ము అని చెప్తున్నాడు బాలు. హతాశుడైపోయాడు కాశీ. తర్వాత అది ఒక అండర్ గ్రౌండ్ రూము. గోడ అంతా బంగారం, తాపడం కాదు, బంగారు ఇటుకలతో నిర్మించారు. అది 22 రెరెట్ గోల్డ్. అమెరికా దేశపు ఖజానా అయిన ఫోర్ట్ నాక్స్లో బంగారు దిమ్మెలు పేర్చి ఉన్నట్లుగా ఇక్కడ కూడా గోడలు బంగారు ఇటుకలతో పేర్చి ఉన్నాయి. పైకప్పంతా దంతం, గుమ్మం శ్రేష్టమైన గంధపు చెక్కతో చేసి ఉంది. షాండ్లైట్కి క్రిస్టల్స్ బదులుగా నవరత్నాలు, వజ్రాలు, వైఢూర్యాలు గుత్తులుగా వేలాడుతున్నాయి. ఎత్తైన పందిరి మంచం, దానిమీద మొక్కమల్ పరుపులు, బూరుగు దిండ్లు, పట్టు దుప్పట్లు, దుప్పట్ల అంచులకు కుట్టిన మంచి ముత్యాలు. హంపి విజయనగరంలో శ్రీకృష్ణదేవరాయల రాజభవనంలో ఒక గది దాదాపు ఇలాగే ఉండేదని చరిత్రకారులు చెబుతారు. ఆ మంచం మీద ఆసీక వనంలో సీతలాగా కూర్చుని ఉంది ఒక స్త్రీ. శోకభరితురాలై ఉందామె. జుట్టు విరబోసుకుని ఉంది. ఉపవాస దీక్షలతో శరీరం కృషించి ఉన్నా కూడా ఆమె అందమైన మొహంలో తేజస్సు కనబడుతోంది. ఒక మొగ గొంతు వినబడింది ఎంతో అభిమానంగా. భోజనం చేశావా అని. ఈ నరకంలోనా అంది ఆమె ఈసడింపుగా. బంగారు గోడలు, దంతపు నగిషి, మంచి గంధపు సుగంధం, వజ్ర వైఢూర్యాల వెలుగు, ఇవన్నీ నరకంలో ఉంటాయా చెప్పు? చాలా మృదువుగా ప్రేమగా వినబడుతుందా. ఇది బంగారు పంజరం, ఇది నాకు జీవిత ఖైదు అంది ఆమె ఆక్రోశంగా. అంతా అనుకోవడంలో ఉంటుంది. ఈ పంజరంలోకి ఇష్టంగా వచ్చి ఉండడానికి ఎంతమంది తహతహలాడతారో తెలుసా అన్నది ఆ గొంతు. నన్ను ఎందుకు ఇలా హింసిస్తావు అందామె. ప్రేమ పరిపక్వమయ్యేదాకా అది హింసలాగే అనిపిస్తూ ఉంటుంది అన్నది ఆ గొంతు. ఆమె అతని వైపు కళ్ళు పెద్దవి చేసి చూసి తర్వాత కోపంగా అంది, నువ్వు ఒక పిచ్చివాడివి అని. అది ప్రత్యేకంగా చెప్పాలా? నాది ప్రేమ పిచ్చి అన్నాడు అతను. ఆ పిచ్చివాడి చెర నుంచి తప్పించుకోవడం ఎలాగో తెలియక కన్నీరు పెట్టుకుంటూ అలాగే కూర్చుండిపోయింది ఆమె. తలుపులు మూసుకుపోయాయి. ఆమెకు ఒక్కసారిగా అనిపించింది, బయటకు వెళ్ళిన ఈ పిచ్చివాడు మళ్ళీ తిరిగి రాకపోతే? ప్రతిరోజు వస్తూనే ఉన్నాడు. వచ్చి తనని ఇలా వెర్రి మాటలతో భయభ్రాంతురాల్ని చేసేస్తాడు. అయినా ఇతను ఏ కారు కిందో పడి మరణిస్తే, లేదా పిచ్చి ప్రకోపించి ఏ మెంటల్ హాస్పిటల్లోనన్నా చేరిపోవాల్సి వస్తే తను ఇక్కడే. ఇదేమిటి భూగృహమా? దీనిలోకి గాలి వస్తోంది కానీ సహజమైన వెలుతురు లేదు. తను సూర్యుడిని చూసి అన్నాళ్ళయిందో. తను ఇక్కడ ఈ భూగర్భంలోనే సజీవ సమాధి అయిపోతుందా? సజీవ సమాధి అయి మరణిస్తుందేమోనని తన భయం కాదు. తను మరణిస్తే తన కూతురు. అయ్యో, ఆమె దుఃఖం వశం తప్పింది. ఇంకోవైపు ఐశ్వర్య కాశీని అతి తీవ్రంగా దండించదలుచుకుంది. కానీ అంకుల్ మూర్తి గారు అతని పట్ల కొద్దిగా దాక్షిణ్యం చూపమన్నాడు. ఆయనది జాలిగుండె, అలాగే చెబుతారు. అలా అని వీడు పైత్యానికి మందు వేయకుండా ఊరుకోలేదు కదా తను.
తోక కోసి కారం అంటించాల్సిందే. అయితే అంకుల్ మాట తీసేసినట్లుగా ఉండకూడదు. అంకుల్కి తన మీద మోరల్ అథారిటీ ఉంది. లక్కీ తర్వాత ఈ ప్రపంచంలో తనకు మళ్ళీ అంత దగ్గర మనిషి మూర్తి అంకులే. అందుకని ఆయనకు బాధ కలగకూడదు. కాశీకి బాధ కలగాలి. కర్ర విరగకూడదు. పాము చచ్చినా పర్లేదు. పోలీసు దెబ్బల్లాగా పైకి కనపడకుండా పీడించాలి ఈ పైత్యపు వెధవని. అంటే తను వాడిని డైరెక్ట్గా పనిష్ చేయలేదు, కానీ టీజ్ చేయగలదు. టీజింగ్లో తన ఎక్స్పర్ట్. లక్కీని మోసం చేసిన నీల్ కుమార్ని టీజ్ చేసి వాడు ప్రాణాలకు భయపడి పారిపోయేటట్లు చేయలేదు. అలాగే వీడిని కూడా జన్మల పాటు గుర్తుంచుకునేటట్లుగా జన్మలు గత జన్మ అదేగా వాడి పిచ్చి. ఆ పిచ్చి వదలగొట్టాలి. కానీ ఎలా? ఆమె ఆ విషయం గురించి ఎక్కువ ఆలోచించడానికి వీలు లేకుండా ఆమెకి ఇంకో వ్యాపకం తగిలింది ఒక కొత్త పాత్ర ప్రవేశంతో. ఆ కొత్త పాత్ర పేరు నవకుమార్. అతను ఒక సినిమా శాల్తీ. నవకుమార్ సినిమా వాడని మొదట్లోనే తెలిసి ఉంటే అతన్ని అసలు తన దగ్గరికే రానిచ్చుండేది కాదు ఐశ్వర్య. అతను ఒక సూడో ఇంటలెక్చువల్. ఆ అతి తెలివి అతి తొందరలోనే బయటపడిపోయింది. తనని కలుసుకునే అవకాశం కలిగించుకోవడంలో కూడా అతను ఆ అతి తెలివినే చూపాడు. ఇంకెవరో పెద్ద మనిషికి అపాయింట్మెంట్ ఇచ్చింది తను. అతనితో పాటు ఇతను కూడా తయారు. అక్కడికక్కడే కట్ చేసేద్దాం అనుకుంది. కానీ ఆ పెద్ద మనిషితో తనకు టెంపరీగా పని ఉంది. బిజినెస్ వ్యవహారాలు. కాఫీ ఇచ్చి కాస్త మర్యాద చేయవలసిన వ్యక్తి. అతనితో పాటు ఇతను. ఆ పెద్ద మనిషితో పాటుగా వచ్చిన చిన్న మనిషిని ఇగ్నోర్ చేయాలా, ఇన్సల్ట్ చేయాలా అని ఓ క్షణం సేపు ఆలోచించింది ఐశ్వర్య మనసు. ఎదుటి మనిషిని ఇన్సల్ట్ చేసే ఏ అవకాశాన్ని వదులుకోదు ఐశ్వర్య. అతని వైపు తిరిగి, ఎందుకు ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఫీల్ అవుతున్నారు? ఫ్రీగా కూర్చోండి. ఎంజాయ్ ది కాఫీ. దిస్ ఈజ్ నాట్ యువర్ ఎవ్రీడే రెగ్యులర్ కాఫీ. స్కాచ్ విస్కీ కన్నా ఖరీదు. మీరు ఎప్పుడన్నా టర్కిష్ కాఫీ తాగారా అని అడిగింది. ఓసారి ఫ్లైట్లో వెళ్తున్నప్పుడు తాగాను. ఆ రోజు ఆ ఎయిర్లైన్స్ కంపెనీ తాలూకు సెలబ్రేషన్ ఏదో ఉంది అందరికీ అంటున్నాడు అతను. నలుగురితో పాటు నారాయణ అన్నమాట. అది రియల్ టర్కిష్ కాఫీ అయ్యుండదు, ఫేక్ అన్నట్లు. మా నారాయణ గారు చాలా పెద్ద మనిషి. ఆయనతో మీకెలా పరిచయం అని అడిగింది. ఓసారి ఫ్లైట్లో వెళ్తున్నప్పుడు అని చెప్తుండగా ఆ కొద్ది క్షణాల్లోనే 2 విషయాలు గమనించింది ఐశ్వర్య. నవకుమార్కి ఫ్లైట్ అనేది దాదాపు ఒక ఊతపదం లాంటిది. ఫ్లైట్లో వెళ్తున్నప్పుడే మాట్లాడాను, ఫ్లైట్లో ఆలోచించాను, ఫ్లైట్లో రాసేశాను అన్న పంధాలో మాట్లాడుతుంటాడు. ఫ్లైట్ అబ్సెషన్ ఉంది అతనికి. తను తరచుగా విమానంలో ప్రయాణం చేస్తానని అందరికీ తెలియాలి. అది అతని తహతహ. ఇకపోతే రెండో విషయం, అతనికి బొత్తిగా సిగ్గు లేదు, లజ్జ లేదు, ఇన్సల్ట్కి చలించడు. చేతిలోని కాఫీ కప్పు వైపు ఐశ్వర్య వైపు ఓసారి చూశాడు నవకుమార్. మీ సమయం అమూల్యమని తెలుసు, కానీ ఈ కప్పు కాఫీ తాగడానికి ఎంత సమయం పడుతుందో అంత సమయం నాకు ఇస్తే చాలు. ఒక విషయం చెబుతాను అన్నాడు. క్యూరియస్గా అతని వైపు చూసింది ఐశ్వర్య. ఇతను చాలా మాటకారి, తనకు ఏ విషయంలోనన్నా పనికొస్తాడు అనుకుంది. చెప్పు అంది ఏకవచనంలోకి వచ్చేస్తూ. కానీ అతను షాక్ ప్రూఫ్. కనీసం పైకి కనపడ్డు. పెదిమల దాకా తీసుకెళ్లిన కాఫీ కప్పును చటుక్కు నేల మీద పెట్టేశాడు నవకుమార్. నేను ఈ కప్పు కాఫీని సాయంత్రం దాకా ఊరించుకుంటూ తాగితే సాయంత్రం దాకా మీ టైం నాకు ఇచ్చినట్లే కదా అని అన్నాడు. ఫక్కుమని నవ్వింది ఐశ్వర్య. ఆ పెద్ద మనిషి నారాయణ గారి వైపు తిరిగి, ఈ జోకర్ మీకెక్కడ దొరికాడు అంది. నారాయణ గారు తెగ ఇబ్బంది పడిపోతున్నాడు. వాళ్ళ సర్కిల్లో నవకుమార్ ఒక విఐపి. అతను చాలా రోజుల నుంచి కోరుతున్నాడు ఐశ్వర్యని ఇంట్రడ్యూస్ చేయమని. అతను స్మార్ట్గా మాట్లాడుతున్నాడు, ఆమె ఇన్సల్టింగ్గా మాట్లాడుతోంది. నవకుమార్ పాము లాంటి వాడు కూడా. విషయం ఇంపార్టెంట్ అయితే వినయం తెచ్చిపెట్టుకుంటాడు, ఆ తర్వాత విషం కక్కుతాడు. పని పంగు ఏమీ లేని వాళ్ళు సాయంత్రం దాకా కాఫీ తాగుతూ కూర్చోవచ్చు, కానీ నాకు నారాయణ గారికి నానా రకాల పనులుంటాయి కదా. 2 నిమిషాల్లో చెప్పదలుచుకున్నదేమిటో అంది ఐశ్వర్య. నేను ఒక సినిమా తీయదలుచుకున్నాను అన్నాడు నవకుమార్. తీయి, నాకు చెప్పడం ఎందుకు అంది ఐశ్వర్య. మిమ్మల్ని హీరోయిన్గా పెట్టి అన్నాడు నవకుమార్. వాట్ అని ఆగి హో అని నవ్వేసింది ఐశ్వర్య. నీకు తెలీదా, నేను ఫ్లాటరీకి లొంగను, నాకు పొగడ్తలు గిట్టవు, టాక్ బిజినెస్ అంది. సరే బిజినెస్ మాట్లాడతాను. మీరు హీరోయిన్గా నటిస్తే మీకు $100 మిలియన్ రెమ్యునరేషన్. హాలీవుడ్ హీరోలు కూడా అంత రెమ్యునరేషన్ తీసుకోవడం లేదు. జిమ్ క్యారీ 20 మిలియన్లే అన్నాడు నవకుమార్. $100 మిలియన్ ఎవరిస్తారు అంది ఐశ్వర్య. తనకి పొగడ్తలు గిట్టవని అంటుంది ఆ అమ్మాయి. కానీ పొగడ్తలు గిట్టని వాళ్ళు ఎవరుంటారు? మీకు $100 మిలియన్ మీరే ఇస్తారు అన్నాడు నవకుమార్ మిస్టీరియస్గా. వాట్ డూ యూ మీన్ అంది ఐశ్వర్య. చెబుతాను. ఇక్కడ అమితాబ్ బచ్చన్ ఉన్నాడా?
ఏబీసీఎల్ స్టార్ట్ చేశాడు. అమితాబ్ బచ్చన్ కార్పొరేషన్ లిమిటెడ్. అతను పిక్చర్కి 4 కోట్లు తీసుకుంటున్నాడు తన సంస్థ దగ్గర నుంచే. అది అతని సంస్థే కానీ డబ్బులు అతను పెట్టలేదు. ఎక్కువ శాతం షేర్లు అతని ఫ్రెండ్స్ పెట్టుబడి పెట్టినవే. మీరు కూడా ఐఆర్ఎస్సిఎల్లో పెడతారు, కానీ అమితాబ్ చేసిన తప్పు మీరు చేయకుండా షేర్లు పబ్లిక్ ఇష్యూకి పెడతారు. ఇంగ్లీష్ పిక్చర్ గ్లోబల్గా డాలర్ల వర్షం కురుస్తుంది. మీరు $100 మిలియన్ రెమ్యునరేషన్ మీ కంపెనీ దగ్గర నుంచే తీసుకుంటారు. మీరు కొత్త కంపెనీ స్టార్ట్ చేసినట్లు అవుతుంది, హీరోయిన్గా నటించినట్లు అవుతుంది. $100 మిలియన్ రెమ్యునరేషన్ తీసుకుని గిన్నిస్ బుక్ రికార్డ్స్లోకి ఎక్కినట్లు అవుతుంది అని చెప్తున్నాడు. అతన్ని కట్ చేస్తూ షార్ప్గా అంది ఐశ్వర్య, నువ్వు రైటర్వా అని. డైరెక్టర్ని కూడా అన్నాడు అతను. బేసికల్గా రైటర్వి, అందుకే ఇంగ్లీష్ నవల ఐడియా అంత బాగా కాపీ కొట్టగలిగావు అని అంది. ఒక గుటక మింగాడు నవకుమార్. ఈ ఐడియా అంత బాగా కాపీ ఎలా కొట్టగలిగావు అని అంటే ఒక గుటక మింగాడు నవకుమార్. ఈ ఐడియా సింగిల్ గర్ల్ స్వింగింగ్ స్టార్ట్ అనే నవల్లో ఉంది, అవునా అంది ఐశ్వర్య. వెర్రి నవ్వాడు నవకుమార్. మీరు బాగా చదువుతారనుకుంటాను అన్నాడు. చదవడమే కాదు, బాగా రాస్తాను కూడా. సింగిల్ గర్ల్ స్వింగింగ్ స్టార్ నవల రాసింది నేనే అంది ఐశ్వర్య, అతని మొహంలో మారుతున్న భావాలను ఎంజాయ్ చేస్తూ. చటుక్కులు లేచి నిలబడి నమస్కారం పెట్టాడు నవకుమార్. అతని మొహంలో షాక్ కనబడుతోంది. నేను సెలవు తీసుకోవచ్చా అన్నాడు. ఇప్పుడేగా ఉద్యోగంలో చేరావు, అప్పుడే సెలవా అంది. అంటే అన్నాడు నవకుమార్ తికమకగా చూస్తూ. యువర్ హైడ్, సినిమా గురించి సీరియస్గా ఆలోచిస్తాను అందామె. మీరు హీరోయిన్గానా అన్నాడు నవకుమార్. కాదు అంది. కాదా, ఎందుకని అని అడిగాడు. నా పక్కన నటించగల హీరో ఎవడున్నాడు అని నవ్వేసింది ఐశ్వర్య. ఆమె నవ్వు ఎంత సమ్మోహనకరంగా ఉంటుందో గమనించాడు నవకుమార్. అతను లేడీ స్పెషలిస్ట్, ప్రొఫెషనల్ లేడీ కిల్లర్. థ్యాంక్ యూ మేడం అన్నాడు ఇంకేమనాలో తోచక. ఐబిఎం వారి డీప్ బ్లూ కంప్యూటర్తో చెస్ ఆడుతున్నట్లుగా ఉంది అతని పరిస్థితి. డీప్ బ్లూ సెకండ్కి 200 మిలియన్ల ఎత్తులు ఆలోచించగలదు. కానీ మెషిన్కి మనిషికి మధ్య పోటీ జరిగినప్పుడు జాగ్రత్తగా ఆడితే మనిషి గెలవగలడని వరల్డ్ చెఫ్ ఛాంపియన్ కాస్పరోవ్ ఇప్పటికి చాలాసార్లు రుజువు చేశాడు. మెషిన్తో ఆడి మనిషి గెలవచ్చు. ఆమె మనసు లేని మెషిన్ లాంటిది, కానీ అతను కూడా మనిషి కాడు, అందుకని గెలవలేకపోయాడు. పెద్ద మెషిన్ ముందు చిన్న మెషిన్ తల వంచింది. ఇంకో విషయం అంది ఐశ్వర్య. మేడం అన్నాడు నవకుమార్ వినయంగా. నా సర్వీస్లో చేరావు కాబట్టి ఒక ట్రేడ్ సీక్రెట్ చెప్తున్నా. అంటే చెప్పండి మేడం అన్నాడు అతను. ఎదుటి వాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా వాళ్ళు బ్లఫ్ చేస్తే భయపడి నమ్మేయక్కర్లేదు. అంటే మేడం అన్నాడు ప్రశ్నార్థకంగా. సింగిల్ గర్ల్ స్వింగింగ్ స్టార్ రాసింది నేను కాదు అంది ఐశ్వర్య. మేడం అన్నాడు నవకుమార్ షాక్ అయిపోతూ. రాయడం నాకు రాదు. పోనీ దీన్నే ఇంకో విధంగా చెప్పాలంటే, రాయడం నీకెంత వచ్చో నాకు అంతే వచ్చు. టచ్లో ఉండు. నారాయణ గారు నమస్కారం, మీ ఫ్రెండ్ కోరిక తీరుస్తున్నాను, దయించండి అంది చాలా ఆర్టిఫిషియల్గా. నారాయణ గారు చాలా కడక్గా ఉండే గవర్నమెంట్ ఆఫీసరు, చాలా స్ట్రిక్ట్. అలాగని కఠినంగా మాట్లాడడు, అందరితో మృదువుగా ఉంటాడు, కానీ వంగడు, ఎవరికి లొంగడు. చీఫ్ మినిస్టర్లను కూడా చీప్గా ట్రీట్ చేయగలదు ఐశ్వర్య. కానీ ఒక నిజాయితీపరుడైన ఆఫీసర్ దగ్గర ఆమె కూడా తలవంచక తప్పలేదు. కానీ అలాంటి నిజాయితీ గల ఆఫీసర్లు ఎంతమంది ఉంటారు? తమ ట్రాప్లో పడ్డాడా? సర్వీసులో చేరాక మీ ఫ్రెండ్కు చేసిన ఫేవర్కు మీకు ఉపకారం చేశాను, ఉపకారికి ఉపకారం చేయడం ఉచితం అన్న ఉద్దేశం వెల్లడిస్తోందా తను? కొంపదీసి తను ఈ విధంగా కరప్ట్ అయిపోతున్నాడా ఏమిటి అని అతను ఆలోచిస్తున్నాడు. ఇదిగో నవకుమార్, జరిగింది చాలు, ఇంక నా దగ్గరికి ఎప్పుడూ రాకు అన్నాడు ఆదుర్దాగా. ఒక మనిషితో పని పూర్తయ్యాక ఇంకా ఆ మనిషికి జన్మలో కనబడను సార్ అన్నాడు నవకుమార్ జోకులేస్తున్నట్లు నవ్వి నిజం చెప్పేస్తూ. సినిమా ఆలోచన అనేది ఒక పురుగు లాంటిది, అది బుర్రలో ప్రవేశించనేకూడదు. ప్రవేశించిందా ఇంక బుర్రం తొలుస్తూనే ఉంటుంది. నవకుమార్ సినిమా పురుగుని ఐశ్వర్య తలలోకి ఎక్కించి వెళ్ళాడు. ఇంకా దాని పని అది చేసుకుంటూ పోతోంది. హఠాత్తుగా లక్ష్మితో సెల్యులార్ ఫోన్లో మాట్లాడింది ఐశ్వర్య. లక్కీ అంది. ఎస్ మ్యామ్ అంది లక్కీ నవ్వుతూ. లక్కీ, ఇవాళ నా అపాయింట్మెంట్స్ ఏమిటి అని అడిగింది. లిస్టు చదివేసింది లక్కీ. లక్కీ, ఇవాళ నీ ఎంగేజ్మెంట్లు ఏమిటి అని ఇంకో లిస్టు చదివింది లక్కీ. లక్కీ, నా అపాయింట్మెంట్లు నీ ఎంగేజ్మెంట్లు అన్నీ క్యాన్సిల్ చేసేయి. వాట్ అంది లక్కీ. లక్కీ, ఇంకో పని చెయ్యి అంది. ఏమిటి అని అడిగితే, ఈ మధ్య వచ్చిన సెన్సేషనల్ పిక్చర్ ఏదో కనుక్కో,
2 టిక్కెట్లు కొను, టిక్కెట్లు లేవంటే థియేటర్ కొనేసేయి అంది. నవ్వింది లక్కీ. సాయంత్రం ఇద్దరూ కలిసి రాజా హిందూస్థానీ చూశారు థియేటర్లో. క్యాసెట్ చూసి ఉండొచ్చుగా అంది లక్కీ. అలా అయితే ఆడియన్స్ రియాక్షన్ తెలియదు అంది ఐశ్వర్య. ఆడియన్స్ రియాక్షన్ ఎలా ఉంటే మనకెందుకు అని అడిగింది లక్కీ. మనం సినిమా తీస్తున్నాం కాబట్టి అంది ఐశ్వర్య. వాట్ వాట్ వాజ్ అగైన్ వాట్ వాజ్ దట్ అగైన్ అని మళ్ళీ అని లక్కీ నమ్మశక్యం కానిది విన్నట్లుగా చూస్తూ. ఇది జబ్ జబ్ ఫూల్ కిలే అనే పిక్చర్కి రీమేకు. అందులో శశి కపూర్ ఒక హౌస్ బోట్ ఓనరు, హీరోయిన్ రిచ్ గర్ల్, తండ్రి పెళ్లికి ఒప్పుకోడు, బ్లా బ్లా బ్లా. ఇందులో కాస్త మార్చారు. దీనిలో అమీర్ ఖాన్ ట్యాక్సీ వాలా, హీరోయిన్ రిచ్ గర్ల్ అని చెప్తుంటే నవ్వింది లక్కీ. మన ఇద్దరికి సినిమాలంటేనే పడదు, మనం సినిమా తీయడం ఏమిటి శ్రీ, పైగా ఇంత ఇన్ఫర్మేషన్ ఎప్పుడు ఎలా పట్టేశావు అని అడిగింది. నవకుమార్ చెప్పాడు అని చెప్పింది. నవకుమార్ ఎవరు అని అడిగింది లక్కీ. నవకుమార్ సంగతి చెప్పలేదా? హీఈస్ అన్ ఇంటెలిజెంట్ మంకీ, వాడి ద్వారా మనం డబ్బు సంపాదించవచ్చు అంది ఐశ్వర్య. లక్కీ విస్మయంగా చూస్తూ ఉండగా తాము తీయబోయే సినిమా గురించి అప్పటికప్పుడే ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ చెప్పింది ఐశ్వర్య. దాని తాలూకు ఉపోద్ఘాతం ఏమిటంటే, ఈ ఇండియా ఒక విచిత్రమైన దేశం. ఇక్కడ మనుషులకి అనవసరమైన విషయాలు చాలా అవసరం, అవసరమైన విషయాలు పూర్తిగా అనవసరం. వీళ్ళకి ముఖ్యంగా కావలసినవి 3 సినిమా, సెక్స్, సారా. వీళ్ళవి సోంబేరి బుద్ధులు, వీళ్ళు సోమరిపోతులు, చెప్పేవి సొల్లు కబుర్లు. సినిమాకి, సెక్స్కి, సారాకి సంబంధం ఉంది. సారా నిషేధిస్తే సినిమాల రెవెన్యూ పెరుగుతుంది. ఎందుకంటే ఈ ఎంటర్టైన్మెంట్కు కాకపోతే ఆ ఎంటర్టైన్మెంట్, సినిమాకు కూడా డబ్బులు లేకపోతే జనాభా పెరుగుతుంది. సినిమాకి వెళ్ళకపోతే సెక్స్ ఇంకో మేజర్ ఎంటర్టైన్మెంట్. అది అలా ఉంచితే ఇండియాలో అన్నింటికంటే అతి త్వరలో అపరిమితంగా డబ్బు తెచ్చే వ్యాపారాలు 2. 1 రాజకీయాలు, 2 సినిమా. ఎవరు ఏ వృత్తిలో ఎంత సంపాదించినా చివరికి రాజకీయాల్లోకి రాకపోతే రాణింపు లేదనుకుంటాడు. వస్తే రాజకీయాల్లోకైనా రావాలి, లేదా సినిమా అయినా తీయాలి. రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళు మళ్ళీ సినిమాల్లోకి వెళ్ళాలని చూస్తారు, సినిమా వాళ్ళు రాజకీయాల్లోకి రావాలని చూస్తారు అని చెప్తుంటే అంతా విని అంది లక్కీ. అయితే డేంజర్ ఏమిటంటే రాజకీయాలు, సినిమాలు 2 లాటరీనే అని చెప్పింది. బట్ వి ఆల్వేస్ విన్ అంది ఐశ్వర్య. శ్రీ, ఓ ప్రశ్న అడగనా అంది లక్కీ. నా జవాబులన్నీ నీకే తెలుసు కదా అంది ఐశ్వర్య. రాజా హిందూస్థానీ పిక్చర్లో లాగా నువ్వు ఒక ట్యాక్సీ డ్రైవర్ను ప్రేమించగలవా అని అంది. పెద్దగా నవ్వేసింది ఐశ్వర్య. ఆ కాశీ గురించేనా నీ ప్రశ్న అంది. అతను చెప్పేది అంటే పూర్తిగా అబద్ధం అంది ఐశ్వర్య. మరి ప్యాకప్ చేసేయకపోయావా అని అంటే, మూర్తి అంకుల్ అంది ఐశ్వర్య అదే జవాబు అన్నట్లుగా. తర్వాత ఇంకోవైపు మూర్తిగారు ఎంత గొప్ప వ్యక్తో రోజులు గడిచే కొద్దీ మరింత స్పష్టంగా తెలిసి రావడం మొదలెట్టింది కాశీకి, ముఖ్యంగా బాలు ద్వారా. మూర్తిగారు అనేకమైన చారిటబుల్ ట్రస్టులు స్థాపించాడు, ఎన్నో గుళ్ళు, గోపురాలు కట్టించాడు. ఇప్పుడు కట్టించబోతున్నది ఇండియాలో ఇంకెక్కడా లేనంత అందంగా ఉండే దేవాలయం. పూర్తి చలువరాతి కట్టడం. అది కట్టించడమే తన జీవిత ధ్యేయం అన్నంతగా అదే పనిలో ఉన్నాడు ఆయన. ఆ రోజున మూర్తిగారు వాకింగ్కి వెళ్తూ కాశీని తోడు రమ్మని పిలిచాడు. తన మీద ఆయనకు ప్రత్యేకమైన అభిమానం ఏదో ఏర్పడిపోయిందని కాశీకి అర్థమైంది. జీవితంలో అంతే, కొంతమందికి మన మీద ఎందుకో తెలియని అభిమానం ఏర్పడుతుంది. కొంతమందికి మనం ఏమీ చేయకుండానే అకారణంగా వ్యతిరేకత ఏర్పడుతుంది. ఆడ మగ మధ్య ఆకర్షణకి ముఖ్య కారణం బాడీ కెమిస్ట్రీ అని, మనుషుల శరీరాలకి 400 రకాల వాసనలు ఉంటాయని, ఆ బాడీ స్మెల్ నచ్చిన వాళ్ళు దగ్గరవుతారని ఒక శాస్త్రీయమైన ఆలోచన విధానం ఉంది. అయితే ఇదంతా అప్రయత్నంగానే జరిగిపోతుంది. అలాగే మన వాళ్ళు, మగవాళ్ళ మధ్య ఉండే అనుబంధాలు కూడా ఏదో తెలియని బాడీ కెమిస్ట్రీ వల్లనో, వైబ్రేషన్స్ వల్లనో, ఆరా వల్లనో, ఎలక్ట్రికల్ ఫీల్డ్ వల్లనో ఏర్పడతాయేమో. కాశీ మూర్తి గారికి పూర్తిగా నచ్చడమే కాదు, ఆప్తుడైపోయాడు. ఆయనకి అతడు ఆప్తుడయ్యాడనడానికి నిదర్శనం ఆయన కాశీని అతి త్వరలోనే ఏరా అని పిలవడం మొదలుపెట్టాడు. అది కారు మదం కాదు, అది డబ్బు తాలూకు రుబాబు కాదు, ఆప్యాయతకు మరో రూపం అంతే. ఏరా ఛాంపియన్, వాకింగ్కి వస్తావా అన్నారు మూర్తిగారు చిరునవ్వుతో. తోటంతా చిమ్మాలండి అన్నాడు కాశీ వినయంగా. ఆకులు రాలే కాలం రా ఇది, ఎంతని చిమ్మగలవు అన్నాడు ఆయన.
అందుకే ఎక్స్ట్రా వర్క్ చేయాలండి అన్నాడు కాశీ. నవ్వాడు మూర్తి గారు. ఎవరైనా అడిగితే నా వెంట వెళ్ళానని చెప్పు అన్నాడు. అలా చెబితే ఆ తర్వాత డబుల్ పని చేయిస్తారండి అన్నాడు కాశీ. దానిలో సగం నేను చేస్తా. ఇంకా రేపటి నుంచి నీకు ఏమీ ప్రాబ్లం ఉండదు, సరేనా? రేపటి నుంచి నాతో రోజు వాకింగ్కి రావడం కూడా నీ డ్యూటీనోరోయ్ ఛాంపియనో అన్నాడు ఆయన. బాలు అయితే మీకు కాస్త కాలక్షేపంగా ఉంటుందండి, నడక శ్రమ తెలియకుండా కబుర్లు చెబుతాడు అన్నాడు కాశీ. పైకి వినబడేటట్లు లొడలొడ వాగడమేనా మాట్లాడడం అంటే? నిశ్శబ్దంగా నడుస్తున్న మనుషులు మాట్లాడాలిరా, అది నాకు నీతో కుదురుతుంది అన్నారు మూర్తిగారు. అది నిజమే మూర్తిగారు. కాశీ నడిచి వెళ్తుంటే కాసేపు ఆయన మాట్లాడితే అతను వింటాడు, అతను మాట్లాడితే ఆయన వింటాడు. మధ్య మధ్యన ఓ కిలోమీటర్ దూరం ఇద్దరూ మాట్లాడకుండా నడుస్తారు. కానీ భావాల మార్పిడి జరిగిపోతున్నట్లే ఉంటుంది. చాలాసార్లు కాశీ ఏదో చెప్పాలని నోరు విప్పబోతాడు. సరిగ్గా అదే టైంకి మూర్తిగారు అదే విషయం గురించి మాట్లాడతాడు. అది కాకతాళీయమా? బహుశా కావచ్చు. కానీ 1-2 సార్లు జరిగితే అది కాకతాళీయం. 100 సార్లు 200 సార్లు అదే జరిగితే అదే జరుగుతుంది వాళ్ళిద్దరి విషయంలో. ఒక రోజున చాలా ఆలోచించి అడగాలా వద్దా అని ఎంతో తర్జన భర్జన పడి తర్వాత అడగబోయాడు కాశీ. సార్, అతీత శక్తులు అనేవి లేకుండా పోలేదురా కాశీ అని అడగాలనుకుంటే, అతీత శక్తులు అనేవి లేకుండా పోలేదురా కాశీ అని అతను అన్నాడు. సార్ అన్నాడు కాశీ ఆశ్చర్యంగా. ఏమిటి అంటే, సరిగ్గా నేను దీని గురించి మిమ్మల్ని అడగాలంటున్నాను సార్ అని కాశీ అంటే, నాకు సరిగ్గా దీని గురించే మాట్లాడాలనిపించిందిరా అని అన్నారు ఆయన. లెక్క పెట్టాను సార్, ఇలా జరగడం 203వ అని చెప్పాడు కాశీ. ఉద్విగ్నంగా చూశాడు మూర్తిగారు. చూశారా, చెబితే నమ్మరు. మనిద్దరికీ మధ్య ఏదో బంధం ఉంది. ఈసారి దీన్ని సైంటిఫిక్గా టెస్ట్ చేద్దాం. ఇంకో కిలోమీటర్ దూరం ఇద్దరం మౌనంగా నడుద్దాం. ఒకళ్ళు ఏం ఆలోచిస్తున్నారో ఇంకొకళ్ళు కనిపెట్టాలి. ఆలోచనలను అదుపులో పెట్టకు. వచ్చిన ఆలోచనలన్నీ తర్వాత చెప్పుకుందాం. రెడీనా? 1 2 3. ఇద్దరూ మౌనంగా నడవడం మొదలెట్టారు. తనకి ఆ టైంలో అన్ని మంచి ఆలోచనలే రావాలని కోరుకున్నాడు కాశీ. చెడ్డ ఆలోచనలు కూడా అందరికీ అప్పుడప్పుడు వస్తూనే ఉంటాయి. కానీ వాటిని అదుపులో పెట్టడం, ఆచరణలో పెట్టకపోవడంలోనే మనిషి మంచివాడో చెడ్డవాడో తెలుస్తుంది. కానీ మనసు కోతి లాంటిది. కోతి అనగానే ఒక కథ గుర్తుకొచ్చింది కాశీకి. ఒక రోగి ఉండేవాడు. డాక్టర్ అతనికి మంచి మందు ఇచ్చాడు. కానీ ఒక్క విషయం గుర్తుంచుకో, ఈ మందు తాగేటప్పుడు కోతి గుర్తు రాకూడదు. కోతి గనక గుర్తుకు వస్తే ఈ మందు పనిచేయదు అని చెప్పాడు డాక్టర్. పేషెంట్ మందు బాటిల్ తీయగానే అతనికి డాక్టర్ వార్నింగ్ గుర్తొచ్చేది. వెంటనే కోతి గుర్తొచ్చేది. అలాగే ఉంది తన పరిస్థితి. అతను అలా అనుకుంటూ ఉండగానే చిత్రంగా చెట్టు మీద ఒక కోతి కిచకిచలాడుతూ కనిపించింది. అరే కోతి అన్నాడు కాశీ. నవ్వాడు మూర్తిగారు. 1 కిలోమీటర్ దూరం నడిచే ఉంటాము. చెప్పు కాశీ, నా మనసులో ఏం ఆలోచనలు వచ్చి ఉంటాయి అని అడిగాడు. నేను ఆ సంగతి అసలు ఆలోచించనే లేదు సార్ అన్నాడు కాశీ. నీకు డాక్టరు, మందు, కోతి కథ తెలుసా కాశీ? ఆ కథలో లాగే ఏది చేయొద్దు అంటే అదే చేస్తుంది మనసు. ఆలోచనలని అదుపులో పెట్టొద్దు అని అనుకున్నామా, అదుపులో పెట్టొద్దు అన్నదే గుర్తొచ్చింది. ఇంకే ఆలోచన రాలేదు. మనసు కోతి లాంటిది కాశీ అని ఆయన చెప్పారు. సార్, సరిగ్గా నాకు అదే అనిపించింది అన్నాడు కాశీ ఎగ్జైటెడ్గా. అని తనకు కూడా డాక్టరు, మందు, కోతి కథ గుర్తొచ్చిన వైనని చెప్పాడు. చిత్రంగా చూశారు మూర్తిగారు. తనకి కాశీకి కూడా కోతి, డాక్టరు, మందు కథ గుర్తు రావడం కాకతాళీయం, 6th సెన్సా అని ఆలోచిస్తున్నాడు. ఈ కథ సందర్భానుసారంగా ఇద్దరికీ గుర్తు రావడానికి ఆస్కారం ఉంది. ఇది అతీత శక్తి ఏమీ కాదు. కానీ ఈ అతీత శక్తులు అనేవి ఉన్నాయే, వీటి తాలూకు నిజం నిరూపించకపోతే అది అందనట్లుగా ఉంటాయి. ఎందుకని? ఎప్పుడూ కూడా హఠాత్తుగా మూర్తిగారు అన్నారు. ఐశ్వర్యకి కూడా 6th సెన్స్ ఉంది కాశీ అని ఉలిక్కిపడ్డట్లుగా అన్నాడు కాశీ. కానీ ఆమెకి ఇలాంటి వాటి మీద నమ్మకం లేదుగా అన్నాడు. నమ్మకం ఉన్నంత మాత్రాన వచ్చే శక్తులు కావివి. నమ్మకం లేనంత మాత్రాన రాకుండా ఉండేవి కావు. సృష్టిలో మనకి అంతుపట్టనివి చాలా ఉన్నాయి. వాటిల్లో ఇదొకటి అనుకుందాం అని అన్నాడు ఆయన. ఓకే, 8వ భాగం ఇక్కడితో ఆపేద్దాం. 9వ భాగంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.